ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరి ఇక ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకంటే మీరు అంచెలంచెలుగా ఒక ఎంపీ స్థానానికి చేరుకున్నారు. మరి మీ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఉపాధ్యాయుని గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. నిజంగానే జీవితాలు మార్చే శక్తి టీచర్లకు ఉంటుంది. అఫ్కోర్స్ తల్లిదండ్రులకు ఉంటుంది, అక్కజనులకు అన్నదమ్ములకు ఉంటుంది, కానీ టీచర్స్ పాత్ర ముఖ్యం ఒక లైఫ్ డైరెక్షన్లో తీసుకోవద్దు. నేను యావరేజ్ స్టూడెంట్గానే ఉండేది. నా ఏ టీచర్ కూడా ఎక్కువ మెచ్చుకోకపోయేది, వెనుకొచ్చి శభాష్ అని చెప్పకపోయేది. కానీ ఎన్ఆర్కే మూర్తి గారు అని ఒక టీచర్ ఉండి, ఇంగ్లీష్ టీచర్. నేను ఒక ఇంగ్లీష్ కాంపోజిషన్ రాసిన. నేను అనుకుంటే నేను యావరేజ్ మనిషినే అనుకునేది. నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాంపోజిషన్ నన్ను ఎవరు తిట్టకపోయేది, ఎవరు మెచ్చుకోకపోయేది. అయితే ఎన్ఆర్కే మూర్తి గారు తిట్టినా ఒక అటెన్షన్కి వస్తారు. ఎన్ఆర్కే మూర్తి గారు ఒక కాంపోజిషన్ రాసిన ఇంగ్లీష్లో, ఏదో జర్నీ గురించి రాయమంటే రాస్తా. నన్ను పిలిచి పక్కకు పెట్టి, ఈయన రాసింది చూడు, ఒకటే సెంటెన్స్ 15 లైన్లు అట్లా కష్టం రాయడానికి ఆ సెంటెన్స్ రాసి పెట్టి శభాష్ అని కొట్టిండు. అప్పుడు నేను అనిపించిన నేను కూడా ఎవరినో, నేను ఒక గుర్తింపు వచ్చిందని. అండ్ అది నాకు చాలా ఫరక్ పడ్డది లైఫ్ మొత్తం కూడా. అయితే అటువంటి 2-3 సందర్భాలు ఉన్నాయి. అండ్ చాలామంది టీచర్స్ హ్యాపీ టీచర్సే, కానీ అది మర్చిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి చాలామంది టీచర్స్ మర్చిపోతారు. కొంచెం చిన్నగా చూపెడతారు అనుకోండి, వాళ్ళకి చాలా హర్ట్ అవుతుంది. కొంచెం ఎంకరేజ్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి లైఫ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. మొన్ననే దయానందన్ ఓ టీచర్ ఉండే, రెక్స్ థామస్ గారు అన్న టీచర్ ఉండే. వీళ్ళందరూ మేము స్కూల్ పిల్లలను కలిసినప్పుడు అందరు 60 ఏళ్ళకి ఎక్కున్నాము. మేము మాట్లాడేది ఏంది, పాలిటిక్స్ లేకుంటే రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ ఎన్నో మాట్లాడతాము. కానీ ఓల్డ్ స్టూడెంట్స్ మేము కలిసినప్పుడు మా పాత టీచర్ల గురించే మాట్లాడతాము. చాలా సంతోషము. కానీ ఒక ట్రెండింగ్ వచ్చేసింది గెట్ టుగెదర్ పార్టీ. మీరు ఈ మధ్య ఎప్పుడైనా మీ స్కూల్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నారు? స్కూల్ ఫ్రెండ్స్ తోటి నేను లాస్ట్ నెల కింద 1.5 months కింద, స్కూల్ అంటే యాక్చువల్లీ దిస్ వాజ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. దాని తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్ కలుస్తుంటాను. అఫ్కోర్స్ వాట్సాప్ గ్రూప్స్ అయిపోయినాయి, మంచి రెగ్యులర్ కలుస్తుంటాము. అండ్ ఇది లాస్ట్ ఓన్లీ 10-15 ఏళ్ళ అవుతుంది. ఎందుకంటే మేము పెద్దగా అయినాం కదా ఇప్పుడు. లేకుంటే అప్పుడు వేరే పనులు ఇవి ఉండే. ఇప్పుడు నేను పాలిటిక్స్ ఉన్నా కూడా ఈ పార్టీస్లోకి అయితే నేను తప్పనిసరి పోతాను. అండ్ మళ్ళీసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అండ్ టీచర్స్ వాళ్ళు గుర్తుంచుకోవాలా వాళ్ళ శక్తి ఎంత ఉందో అని. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న టీచర్లకు. నేను 3 టీచింగ్ జాబ్లు చేసిన. నేను కూడా టీచర్ ఉంటుంది. ఒకటేమో ఎసెక్స్ కౌంటీ కాలేజ్లో కంప్యూటర్స్ నేర్పిన, ఎప్పుడు 80s అలా. అంటే మా ఎన్జీఐటీలు చదువుకుంటా, కౌంటీ కాలేజ్ అంటే డిస్ట్రిక్ట్ కాలేజ్ అనమాట అక్కడ. దాని తర్వాత మా ఎన్జీఐటీ పెద్ద కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ సీనియర్స్ నేర్పిన. దాని తర్వాత యాక్చువల్లీ 4 చేసిన. ఇంకోటేమో ఒక కమ్యూనిటీ వాళ్ళే అక్కడ మేయర్ అంటే ఇక సర్పంచ్ అన్నట్టు, ఆడ పెద్ద మనుషులు అప్పుడప్పుడే కంప్యూటర్స్, పెద్ద మనుషులకు అందరికీ కంప్యూటర్స్ ఏందని నేర్పియాలి. తర్వాత అక్కడ క్రైమ్ బాగుంటుంది అమెరికాలో. జువెనైల్ యూత్ క్రైమ్ చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు, ఒక సెంటర్లో పెడతారు. అక్కడ మ్యాక్సిమం నల్లోళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ, అండ్ హిస్పానిక్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకు కూడా టీచ్ చేసిన. సో నేను 4 టీచింగ్ జాబ్ చేసిన, చదువుకుంటా. ఆ స్టూడెంట్స్ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? చాలా మంచిగా. ఎస్పెషల్లీ ఆ పెద్ద మనుషులకు నేను టీచింగ్ నేర్పించినప్పుడు కోర్స్ అయిపోయినాక వాళ్ళందరూ నాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు. ఓ టీ షర్ట్ ఇచ్చిండ్రు, ఒకరు సెంట్ ఇచ్చిండ్రు. ఇట్లా చాలా మంచిగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ప్రతి వ్యక్తిని మార్చగలటువంటి శక్తి కేవలం ఉపాధ్యాయునికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుని పాత్ర అనేది ప్రతి ఒక్క జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా చేసేటువంటి శక్తి మాత్రం కేవలం ఉపాధ్యాయునికే ఉందంటున్నారు చేవెళ్ళ ఎంపీ. వీడియో చూసి రంజిత్ రాణి, కొలుగురి 24/7 బీజేపీ పార్టీ కార్యాలయం.